ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఒక మంచి మాట, దేవుడితో అనుకూలంగా ఆత్మీయంగా సావాసంగా సాగాలని ఆశ కలిగి ఉన్నాను. నా ప్రేమైన సహోదరులారా, నా ప్రేమైన ఆత్మీయ కలిగిన సంఘస్థులారా, దేవుడు అంటాడు పరిశుద్ధ గ్రంథముల నుంచి ఒక మంచి మాట. అపొస్తలుల గ్రంథములో నుంచి 13వ అధ్యాయం 34వ వచనములో, పవిత్రమైన వరములను నీకు అనుగ్రహించబడాలంటే దేవుడి కృప చేతో, దేవుడి కనికరం చేతో, దేవుడి ఆత్మ చేతో, దేవుడి సావాసం చేతో దాన్ని మనం పొందుకోవాలంటే ఆయన కృప నిరంతరం మన మీద కాపుదలగా ఉండాలి. దేవుడితో మంచి మనసు కలిగి ఉన్నావా? మంచి ఆత్మ కలిగి ఉన్నావా? మంచి సావాసం కలిగి ఉన్నావా? ఆ పవిత్రమైన వరములు నీకు కావాలి. నీకు అనుగ్రహించబడాలంటే మన జీవితం, మన తలంపు, మన ఆలోచనలు కూడా ఆ పరిశుద్ధమైన దేవునితో అనుకూలంగా సాగాలి, అనుకూలంగా నడుచుకోవాలి, అనుకూలంగా జీవించాలి. మన అపవిత్రమైన పెదవులతో దేవునికి ఇస్తూ ఉన్నప్పుడు మంచి మాటలతో దేవుణ్ణి తృప్తిపరచాలి, దేవుని ఆదరించుకోవాలి. నా ప్రేమైన ఆత్మీయ కలిగిన సంగమా, దేవుడు నీతో ఈరోజు సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుడు నీతోనే ఆత్మీయంగా మాట్లాడుతున్నాడు. ఈ మాటలు నీకు అర్థమైతే ఎక్కడి నుంచి అయినా మంచి మనసు కలిగి దేవుని యందు సావాసంగా సాగుతామని మనవి చేస్తూ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.